ఏదైనా ఐఫోన్, సామ్సంగ్ లాంటి ఒక పెద్ద పెద్ద బ్రాండ్ ఒక బేసిక్ ఛార్జర్ ని కూడా ప్రొవైడ్ చేయకపోవడానికి. ఓకే, హై గైస్, ఇంకా బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్నారు నవదీప్ టెక్ ఇన్ తెలుగు. గైస్, ఈ రోజు అయితే మనమైతే రీసెంట్ గా వచ్చిన CMI ఫోన్ గురించి అయితే మనమైతే డిస్కషన్ అయితే చేద్దాం. చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది, అసలు ఈ మొబైల్ అనేది పర్చేజ్ చేయాలా లేదా అనేది. మీ డౌట్స్ అనేది ఒక క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా మీకు అయితే దొరుకుతుంది అనుకుంటున్నాను గైస్. ఓకే, దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా ఈ వీడియోని అయితే ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకే, లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. CMI ఫోన్ అనేది నథింగ్ యొక్క సబ్ బ్రాండ్ గైస్. ఈ ఫోన్ అనేది చాలా మందికి అయితే తీసుకోవాలా లేదా, ఎందుకంటే CMI కంపెనీ నుంచి అయితే మనకైతే ఇది వచ్చే ఫస్ట్ మొబైల్ గైస్. ఇంతవరకు అయితే మనకైతే ఆ కంపెనీ నుంచి అయితే మొబైల్స్ అయితే ఏవైతే రాలేదు. బట్టి ఒక డౌట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలా వద్దా అనేది. ఇప్పుడైతే ప్రతి ఒక్క దాని గురించి అయితే మనం అయితే డిస్కషన్ చేద్దాం. అసలు ఈ మొబైల్ తీసుకోవాలా లేదా అని వర్తా వర్తలేస్తా అనేది ప్రతి ఒక్క పాయింట్ అయితే నేనైతే కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గైస్. ఈ ఫోన్ ఒకటే కాకుండా వీళ్ళు కంపెనీ నుంచి అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా అయితే వీళ్ళైతే ఫోన్ తో పాటు అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. ఏంటి అంటే ఒకటి బ్యాక్ కేసు అండ్ మనం ఏమైనా కార్డ్స్ పెట్టుకుంటాం కదా గైస్, ఆ కార్డ్స్ కు సపరేట్ గా ఒక కేసు అండ్ ఫోన్ స్టాండ్ కూడా వీళ్ళైతే లాంచ్ అయితే చేస్తున్నారు. ఈ యాక్సెసరీస్ వచ్చేసి మనం అయితే సపరేట్ గా అయితే కొనుక్కోవాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మనకైతే ఈ మొబైల్ తో పాటు అయితే ఈ అయితే ఇవ్వరు కాబట్టి మనమైతే సపరేట్ గా కొనుక్కోవాలి. కాబట్టి దాదాపు నాకు తెలిసి 4 నుంచి 5,000 మధ్యలో అయితే ఈ యాక్సెసరీస్ కి అయితే మనకైతే అవుతాయి గైస్. ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ సేలే కాబట్టి దాదాపు అందరికి ఇవ్వకుండా ఫస్ట్ సేల్ లో కొంతమందికి ఇచ్చినా బాగుండు. ఈ రోజులలో ఈ కిట్ మొత్తం ఏ బ్రాండ్ ఇస్తుందిరా నాయన అంటే మనకు రీసెంట్ గా అయితే ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ GT20 Pro అనుకుంటాను. నాకు తెలిసి అయితే అదైతే కిట్ మొత్తం అయితే మనకైతే ఫస్ట్ సేల్ అయితే ప్రతి ఒక్కరికి అయితే ఇచ్చింది గైస్. ఇంకొక విషయం ఏంటంటే గైస్, నాకు తెలిసి అయితే ఈ మొబైల్ అయితే 20,000 ఎబో ఉంటే మాత్రం అస్సలు తీసుకోకండి గైస్. ఎందుకంటే మీకైతే 20,000 లో అయితే సూపర్ అంటే సూపర్ మొబైల్స్ ఉన్నాయి. ఈ స్పెట్స్ కి అయితే నాకైతే వర్త్ అనిపించలేదు. అండ్ నాకు తెలిసి అయితే దీనికి ఒక 15,000-17,000 పెట్టడమే మా ఎక్కువ. సపరేట్ గా ఈ ప్రొడక్ట్స్ ఈ యాక్సెసరీస్ అన్ని తీసుకోవాలంటే ఒక 4 నుంచి 5,000 అవుతాయి. 25,000 పెట్టి ఈ ఫోన్ కొనాలా అంటే అస్సలు వర్త్ కాదు గైస్. మనకైతే ఆ ప్రైస్ లో అయితే మనకైతే మోటో నుంచి, IQ నుంచి అండ్ OnePlus నుంచి మనకైతే అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక హై రేంజ్ మొబైల్ కూడా కాదు, దీనికంటే సూపర్ ఉన్న మొబైల్స్ కూడా అయితే మనకైతే చాలా ఉన్నాయి. అండ్ ఒకసారి అయితే దీని స్పెట్స్ గురించి మాట్లాడుకుందాం గైస్. దీని ఫీచర్స్ ఏంది, ఎలా ఉన్నాయి అనేది. ఇక దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే గైస్, MediaTek Dimensity 7300 Dimensity ప్రాసెసర్ తోటి అయితే మనకైతే ఇది వస్తుంది గైస్. మనకు ఇదే ప్రాసెసర్ తోటి అయితే మనకైతే IQ నుంచి ఒక మొబైల్ వస్తుంది, IQ Z9 మొబైల్. ఈ మొబైల్ వచ్చేసి MediaTek Dimensity 7200 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. దానికి దీనికి అయితే డిఫరెంట్ అయితే ఏముండదు గైస్. ప్రాసెసర్ విషయానికి వస్తే నాకు తెలిసి దీనికంటే పర్ఫార్మెన్స్ ఆ మొబైల్ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి గైస్, మేజర్ గా డిసప్పాయింట్ చేసే విషయం ఏంటంటే అండ్ దీని RAM and ROM గురించి మాట్లాడుకుంటే గైస్, బేసిక్ వచ్చేసి 6GB 128 అండ్ టాప్ వచ్చేసి 8GB 128. ఇక్కడ కూడా 8GB 128, అట్లీస్ట్ 8GB 256 అన్న ఇస్తారేమో అనుకున్నాను, కానీ 8GB 128. ఇప్పుడు వచ్చేసి మాక్సిమం అయితే అందరు వచ్చేసి బేసిక్ 8GB ఇస్తున్నారు, కానీ వీళ్ళు ఇంకా 6GB కానే ఉన్నారు. ఇంకా వీళ్ళకి తెల్లారలేదు అనుకుంటా. కరెక్టే కదమ్మా. ఇది వచ్చేసి కొంచెం మేజర్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు జనరేషన్ తో అప్డేట్ కావాలనుకుంటారు, కానీ వీళ్ళు వెనకకు పోవాలైతే ఎవరు అనుకోరు కదా. నెక్స్ట్ కెమెరాస్ పరంగా చూసుకుంటే గైస్, బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. ఒకటైతే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకొకటి వచ్చేసి పోర్ట్రేట్ కెమెరా అని చెప్తున్నారు. పోర్ట్రేట్ కెమెరా నాకు తెలిసి అయితే ఒక 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకైతే ఇంకొక సెకండ్ కెమెరా ఉండొచ్చు. మేబీ చెప్పుకోవడానికి ఇబ్బందిగా పడి పోర్ట్రేట్ కెమెరా అయితే చెప్పుకుంటున్నారు వీళ్ళు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే గైస్, 16 మెగాపిక్సెల్ ఒక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ బ్యాక్ వచ్చేసి మనకైతే వీడియో పరంగా చూసుకుంటే 4K లో 30 FPS వరకు అయితే మనకైతే కెమెరా అయితే మనకైతే రికార్డింగ్ ఉంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ గురించి మాట్లాడుకుంటే 4K అయితే ఫ్రంట్ ఫేసింగ్ అయితే లేదు. ఓకే, డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం 6.67 ఇంచెస్ గల AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు అయితే మనకైతే ఇందులో అయితే ఉంది గైస్. బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే మనకైతే ఇందులో ఉంది. 33 వాట్స్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తున్నారు అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఒక మేజర్ డిసప్పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ ఒక చార్జర్ ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తలేరు. మన సపరేట్ గా అయితే మనం అయితే చార్జర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చార్జర్ కి వచ్చేసి దాదాపు 1,300 రూపాయలు అయితే మనకైతే ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం ఈ స్పెట్స్ తోటి అయితే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చా లేదంటే ఇదే స్పెట్స్ తోటి గైస్ ఏ ఫీచర్స్ తోటి మనకైతే IQ నుంచి IQ Z9 మొబైల్ వస్తుంది.
దీనికంటే అదైతే 100 బాల్ అయితే నయం. ఎవరైనా తీసుకోవాలనుకుంటే IQZ అయితే వెళ్ళండి. ఇదైతే పెద్దగా అంతగా అయితే ఏమైతే లేదు. వీడియో అయితే అందరికైతే యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. ఓకే, ఇంకా మన వీడియోని అయితే లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని డైలీ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.